తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తర్లుపాడు మండల విద్యాశాఖ అధికారి దేవరకొండ సుజాత కోరారు. మండలంలోని లింగారెడ్డి కాలనీ ప్రాథమిక పాఠశాలలో ముద్రించిన పాఠశాల ప్రచార కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. కరపత్రాన్ని తయారు చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షేక్ మౌలాలి, ఉపాధ్యాయుడు షేక్ షక్షావల్లిలను ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారని, వారు అత్యుత్తమ బోధన అందిస్తున్నారని ఎంఈఓ సుజాత తెలిపారు. విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు ఇవ్వడంతో పాటు నాణ్యమైన భోజనం పెడుతున్నట్టు విషయాన్ని కూడా గుర్తు చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు షేక్ షక్షావలి పాల్గొన్నారు. అలాగే 85% పిల్లలు ఉత్తీర్ణత సాధించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైమరీ పాఠశాలలు అయితే ఉన్నత పాఠశాలలు, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు అన్నింటిలో కూడా నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి శిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. మరి వీరందరి కృషి ద్వారా మన తర్లుపాడు మండలంలో విద్య అనేటువంటిది చాలా అభివృద్ధి చెందింది. మరి పిల్లలకు ప్రతి సంవత్సరం కూడా 2 జతల బట్టలు, అలాగే పిల్లలకు అవసరమైనటువంటి పుస్తకాలు, నోట్ పుస్తకాలు, మరి అలాగే పిల్లలకు కావాల్సిన షూస్, బూట్లు అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా మనకు అందజేయబడతా ఉంది. మరి మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడం కంటే ఇక్కడ శిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారు, చక్కగా బోధించేవారు ఉన్నారు, మరి మంచి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ పిల్లలందరినీ గవర్నమెంట్ పాఠశాలల్లో చేర్పించి గవర్నమెంట్ పాఠశాలలో అభివృద్ధి చేయాలని